హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అండర్ ఉమెన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం ఇంతకు ముందు నుండి చెప్పుకుంటున్నట్టు జనరల్ అవేర్నెస్ గ్రాండ్ టెస్ట్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ నుండి 50 మార్క్స్కి అయితే క్వశ్చన్స్ ఉంటాయి కదా. 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 50 మార్క్స్ గాను. సో ఈ టెస్ట్లో అయితే మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్యాటర్న్లో అయితే ఈ టెస్ట్ అయితే చూద్దాం. సో ఈ టెస్ట్లో క్వశ్చన్స్ వచ్చేసి మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. సో కరెంట్ అఫైర్స్ నుండి, అలాగే ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జోగ్రఫీ, ఇవన్నీ టాపిక్స్ నుండి అయితే 50 మార్క్స్కి అయితే 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి. సో ఈ టెస్ట్ అయితే చివరి వరకు చూసి మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే మీరు కరెక్ట్గా గెస్ చేయగలిగారో, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా టెస్ట్ అయితే చూద్దాం. సో క్వశ్చన్ ఆప్షన్స్ నేను చదువుతాను, అలాగే 5 సెకండ్స్ టైం కూడా ఇస్తాను. సో ఈ 5 సెకండ్స్లో మీరైతే క్వశ్చన్కి ఆన్సర్ గెస్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మహిళల వివాహ వయస్సు 18 నుండి 20 ఏళ్లకు పెంచడానికి ఏ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం లభించింది? ఏ హిమాచల్ ప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్, సి హర్యానా, డి కేరళ. సో ఆన్సర్ వచ్చేసి ఏ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్: ఏ సమానత్వపు హక్కు 14 నుండి 18 ఆర్టికల్స్ వరకు సమానత్వపు హక్కు కోసం అయితే ఉంటుంది. ఆప్షన్ బి స్వాతంత్రపు హక్కు కోసం అయితే 19 నుండి 22 ఆర్టికల్స్ వరకు ఉంటుంది. సి పీడనాన్ని నిరోధించే హక్కు 24, 25 ఆర్టికల్స్లో ఉంటుంది. ఆప్షన్ డి విద్యా సాంస్కృతిక హక్కు 29, 30 ఆర్టికల్స్లో అయితే ఉంటాయని ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్స్లో వచ్చేసి ఒక రాంగ్ ఆన్సర్ అయితే ఉంది. సరికాని జతను గుర్తించమన్నారు కాబట్టి ఏంటో గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అయితే ఆన్సర్ అవుతుంది. పీడనాన్ని నిరోధించే హక్కు. యాక్చువల్గా మనకి పీడనాన్ని నిరోధించే హక్కులో 23, 24 ఆర్టికల్స్ అయితే ఉంటాయి, 25 ఆర్టికల్ అనేది ఉండదు. సో ఇదైతే రాంగ్ ఆన్సర్గా అయితే మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సింధు ప్రజల ఆరాధ్య దైవం ఏది? ఆప్షన్స్: ఏ పశుపతి మహాదేవుడు, బి సూర్యుడు, సి అమ్మ తల్లి, డి అగ్నివేదిక. ఆన్సర్ సి అమ్మ తల్లి. నెక్స్ట్ క్వశ్చన్. జల్దపార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ పశ్చిమ బెంగాల్, బి బీహార్, సి ఒరిస్సా, డి సిక్కిం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ప్రణాళిక కాలంలో 14 బ్యాంకులను జాతీయం చేశారు? ఆప్షన్స్: ఏ 4వ పంచవర్ష ప్రణాళిక, బి 5వ పంచవర్ష ప్రణాళిక, సి 3వ పంచవర్ష ప్రణాళిక, డి 6వ పంచవర్ష ప్రణాళిక. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 4వ పంచవర్ష ప్రణాళిక. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ హిల్కాల్ పేరుతో ఒక వ్యాక్సిన్ను విడుదల చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ దేనికోసం తయారు చేయబడింది? ఆప్షన్స్: ఏ హెచ్ఐవి, బి ఓరల్ కలరా, సి కరోనా, డి టీబీ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఓరల్ కలరా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ఏ ఆర్టికల్ న్యాయ సమీక్ష అనే అధికారం గురించి తెలుపుతుంది?
ఆప్షన్ ఏ 12వ ఆర్టికల్, ఆప్షన్ బి 13వ ఆర్టికల్, ఆప్షన్ సి 14వ ఆర్టికల్, ఆప్షన్ డి 15వ ఆర్టికల్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 13వ ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, వాయువ్య భారతదేశంలో రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు 1920లో బయటపడిన ప్రాంతం ఏది? ఏ సింధు, బి కాలిబంగన్, సి మొహంజదారో, డి లోతాల్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సింధు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆకర్షణీయ పుష్పాలు కలిగిన రెడోడెండ్రాస్ జాతికి చెందిన మొక్కలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి? ఆప్షన్స్ ఏ సిక్కిం హిమాలయాలు, బి లడాక్, సి టెరాయి మైదానము, డి వింధ్య పర్వతాలు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిక్కిం హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నిరంతర ప్రణాళిక అమలులో ఉన్న కాలం ఏది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ 1975 to 1977, ఆప్షన్ బి 1977 to 1979, ఆప్షన్ సి 1978 to 1980, ఆప్షన్ డి 1980 to 1982. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1978 to 1980. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నూతన చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్స్ ఏ వరుణ్ షా, బి నవదీప్ సింగ్, సి జైషా, డి ఎంఎస్ ధోని. ఆన్సర్ ఆప్షన్ సి జైషా. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో అత్యుత్తమ దేశంగా ఏ దేశం నిలిచింది? ఆప్షన్స్ ఏ స్విట్జర్లాండ్, బి జపాన్, సి అమెరికా, డి భారత్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు విద్యాలయాల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది? ఆప్షన్స్ ఏ మొదటి రాజ్యాంగ సవరణ, బి రెండవ రాజ్యాంగ సవరణ, సి మూడవ రాజ్యాంగ సవరణ, డి నాలుగవ రాజ్యాంగ సవరణ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మొదటి రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు? ఆప్షన్స్ ఏ జూన్ టు సెప్టెంబర్, బి అక్టోబర్ టు ఏప్రిల్, సి జూలై టు అక్టోబర్, డి నవంబర్ టు మే. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అక్టోబర్ టు ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఉద్భిద సంపద క్రింది వానిలో ఏ రకానికి చెందినది? ఏ సవన్నా, బి ప్రైరీలు, సి మెత్తటి కలపనిచ్చే అడవి, డి గట్టి కలపనిచ్చే అడవి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గట్టి కలపనిచ్చే అడవి. నెక్స్ట్ క్వశ్చన్, మూడవ పంచవర్ష ప్రణాళిక విఫలమగుటకు కారణం ఏమిటి? ఆప్షన్ ఏ భారత్ చైనా యుద్ధం, ఆప్షన్ బి భారత్ పాకిస్తాన్ యుద్ధం, ఆప్షన్ సి నలుగురు ప్రధానులు మారుట, ఆప్షన్ డి పైవన్నీ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, యుద్ధ అభ్యాస్ 2024 సంయుక్త సైనిక విన్యాసంను ఏ దేశాలు కలిసి నిర్వహించాయి? ఆప్షన్స్ ఏ భారత్ జపాన్,
బి భారత్ అమెరికా, సి భారత్ మయన్మార్, డి భారత్ చైనా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారత్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ పౌరసత్వ హక్కును నియంత్రించే అధికారము ఈ క్రింది వాటిలో దేనికి కలదు? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు, ఆప్షన్ బి పార్లమెంటు, ఆప్షన్ సి న్యాయ కమిషన్, ఆప్షన్ డి కేంద్ర క్యాబినెట్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మొత్తం ఉపనిషత్తులు ఎన్ని కలవు? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 108, ఆప్షన్ డి 7. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 108. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన వృక్షజాతి ఏది? ఆప్షన్ ఏ జూనిఫర్, ఆప్షన్ బి సాల్, ఆప్షన్ సి చెస్ట్నట్స్, ఆప్షన్ డి తెస్సార్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జూనిఫర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒత్తిడి యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? సో ఒత్తిడి అంటే ఇంగ్లీష్లో స్ట్రెస్, స్ట్రెస్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? ఆప్షన్ ఏ యాంపియర్, ఆప్షన్ బి క్యాండిలా, ఆప్షన్ సి న్యూటన్, ఆప్షన్ డి పాస్కల్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పాస్కల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రధాని మోదీతో సమావేశమై ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై చర్చ జరిపిన ఆండ్రూ హోల్నెస్ ఏ దేశ ప్రధాని? ఆప్షన్స్ ఏ జపాన్, బి జమైకా, సి మయన్మార్, డి రష్యా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జమైకా. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్ 2025కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్స్ ఏ నేపాల్, బి చైనా, సి బంగ్లాదేశ్, డి భారత్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భారత్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగ నిబంధనలలో ఏవి భారత పౌరసత్వమునకు సంబంధించినవి? ఆప్షన్స్ నిబంధన 1 నుండి 14 వరకు, ఆప్షన్ బి నిబంధన 12 నుండి 35 వరకు, ఆప్షన్ సి నిబంధన 5 నుండి 11 వరకు, ఆప్షన్ డి నిబంధన 333 నుండి 337 వరకు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5 నుండి 11 నిబంధనల వరకు. నెక్స్ట్ క్వశ్చన్, మహాభారతానికి గల మరొక పేరును గుర్తించండి. మహాభారతానికి గల మరొక పేరును గుర్తించండి. ఆప్షన్స్ ఏ జయ సంహిత, బి పంచమవేదం, సి శతసహస్ర సంహిత, డి పైవన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్ని. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నదికి సంబంధించి క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్స్ ఏ ఈ నదిని బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు, ఆప్షన్ బి ఈ నదిని 2010లో జాతీయ నదిగా గుర్తించారు, ఆప్షన్ సి ఈ నది దేవ ప్రళయద వద్ద అలకనందతో కలవడంతో గంగా నదిగా పిలువబడుతుంది, ఆప్షన్ డి గంగా నదిని జాహ్నవి అనే పేరుతో కూడా పిలుస్తారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈ నదిని 2010లో జాతీయ నదిగా గుర్తించారు అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే 2008లో అయితే ఈ నదిని జాతీయ నదిగా గుర్తించారు. ఇయర్ తప్పు వచ్చింది ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్, బలం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి?
ఆప్షన్స్ ఏ ఆంపియర్, బి క్యాండిలా, సి న్యూటన్, డి పాస్కల్. సో బలం అంటే ఫోర్స్ కదా, ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి ఆప్షన్ సి న్యూటన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన పద్మశ్రీ గ్రహీత పాపమ్మల్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్స్ ఏ తమిళనాడు, బి కేరళ, సి కర్ణాటక, డి మహారాష్ట్ర. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీ కేంద్ర విదేశాంగ శాఖ రాయబారిగా భారత్ ఎవరిని నియమించింది? ఆప్షన్స్ ఏ అజిత్ వినాయక్ గుప్తా, బి సందీవ్ కుమార్ సింగ్లా, సి వరుణ్ షా, డి నవదీప్ సింగ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అజిత్ వినాయక్ గుప్తా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలు అనే భావన ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? ఆప్షన్స్ ఏ ఐరిష్ రాజ్యాంగం, బి కెనడా రాజ్యాంగం, సి రష్యా రాజ్యాంగం, డి అమెరికా రాజ్యాంగం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐరిష్ రాజ్యాంగం. క్రింది వాణిలో కన్యాశుల్కం ఇచ్చి చేసుకునే వివాహాన్ని ఏమని పిలిచేవారు? ఆప్షన్స్ ఏ ప్రజాపత్య, బి అర్స, సి అసుర, డి రాక్షస. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అసుర. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది ఏది? ఆప్షన్ ఏ గోమతి, ఆప్షన్ బి యమున, ఆప్షన్ సి రామ్గంగా, ఆప్షన్ డి శారద. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రామ్గంగా. ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ మీకు, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి కామెంట్లో మెన్షన్ చేయండి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? యుఎన్ఓ మానవతా వ్యవహారాల విభాగాధిపతిగా నియమితులైన టామ్ ఫ్లెచర్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆప్షన్స్ ఏ బ్రిటన్, బి అమెరికా, సి రష్యా, డి జపాన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్రిటన్. క్వశ్చన్, ఆదేశిక సూత్రాలు లక్ష్యాల ఆశయాల మేనిఫెస్టోగా ఎవరు అభివర్ణించారు? ఆప్షన్ ఏ కేఎం మున్షి, ఆప్షన్ బి కేసీ వేర్, ఆప్షన్ సి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఆప్షన్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేసీ వేర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలకు తమ ఆదేశాలను తెలియజేయడం కోసం శాసనాలు వేయించిన రాజు ఎవరు? సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ అశోకుడు, ఆప్షన్ బి బింబిసారుడు, ఆప్షన్ సి గౌతమ్ బుద్ధుడు, ఆప్షన్ డి చంద్రగుప్త మౌర్యుడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అశోకుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? సో ఆప్షన్ ఏ ద్వీపకల్ప పీఠభూమి నుండి గంగా నదిలో కలిసే ఉపనదుల్లో పెద్దది సోన్ నది, ఆప్షన్ బి భారతదేశంలో అతిపెద్ద నది ముఖద్వారం కలిగిన నది హూగ్లీ నది, ఆప్షన్ సి ఛోటా నాగ్పూర్ పీఠభూమిని రెండుగా విడగొట్టే నది చంబల్ నది, ఆప్షన్ డి రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ చంబల్ నదిపై కలదు. సో ఇవన్నీ 4 ఆప్షన్స్లో కానీ రాంగ్ ఆన్సర్ ఏదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఛోటా నాగ్పూర్ పీఠభూమిని రెండుగా విడగొట్టే నది చంబల్ నది అనేది రాంగ్. సో ఇక్కడ చంబల్ నది అయితే కాదు, దామోదర్ నది అయితే ఛోటా నాగ్పూర్ పీఠభూమిని రెండుగా విడగొడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్,
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీకి చెందిన అభ్యర్థి? సో ఆప్షన్ ఏ డెమోక్రటిక్ పార్టీ, ఆప్షన్ బి రిపబ్లికన్ పార్టీ, ఆప్షన్ సి గ్రీన్ పార్టీ, ఆప్షన్ డి ఏది కాదు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రిపబ్లికన్ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సును రోల్ ఆఫ్ బుద్ధ ధర్మ ఇన్ స్ట్రెంథనింగ్ ఆసియా అనే థీమ్తో ఎక్కడ నిర్వహించారు? సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి కర్ణాటక. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూఢిల్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క ఏ భాగము అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను రాజ్యం పెంపొందించే బాధ్యతను పేర్కొంటుంది? ఆప్షన్స్ ఏ ప్రాథమిక హక్కులు, బి రాజ్యాంగ ప్రవేశిక, సి అత్యవసర పరిస్థితి నిబంధనలు, డి రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతదేశంలో అతిపెద్ద నగరం ఏది? ఆప్షన్స్ ఏ పాటలీపుత్రం, బి మగధ, సి కోసల, డి వైశాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పాటలీపుత్రం. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో అధికారిక జనగణన ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్స్ ఏ 1881, బి 1882, ఆప్షన్ సి 1883, ఆప్షన్ డి 1884. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1881. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? సో ఆప్షన్స్ ఏ భారత్, బి నేపాల్, సి పాకిస్తాన్, డి బంగ్లాదేశ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిన రోజు ఏది? సో ఆప్షన్స్ ఏ ఆగస్ట్ 15, 1946, ఆప్షన్ బి సెప్టెంబర్ 17, 1946, ఆప్షన్ సి నవంబర్ 15, 1946, ఆప్షన్ డి డిసెంబర్ 9, 1946. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి డిసెంబర్ 9, 1946. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మీద దాడి చేసిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరు? ఆప్షన్ ఏ ఫిలిప్స్, ఆప్షన్ బి సికిందర్, ఆప్షన్ సి సెల్యూట్, ఆప్షన్ డి డేరియస్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి డేరియస్. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా గణన అనేది భారత రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది? సో ఆప్షన్స్ ఏ కేంద్ర జాబితా, బి రాష్ట్ర జాబితా, సి ఉమ్మడి జాబితా, డి ఏది కాదు. సో దీనికి వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ ఏ కేంద్ర జాబితా. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఉద్యానవన పంటల హబ్గా నిలిచిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి కేరళ, డి హర్యానా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, శుక్రయాన్ మిషన్ను ఏ సంవత్సరంలో ఇస్రో లాంచ్ చేయనుంది? ఆప్షన్స్ ఏ 2025, బి 2026, సి 2027, ఆప్షన్ డి 2028. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 2028. నెక్స్ట్ క్వశ్చన్,
రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారు ఎవరు? సో ఆప్షన్స్: ఏ కేఎం మున్షి, బి సయ్యద్ సాదుల్లా, సి వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి ఎస్ మాధవరావు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్: అశోకుని స్తూపంలో ఏ జంతువు కనిపించదు? సో ఆప్షన్స్: ఏ గుర్రం, బి ఏనుగు, సి జింక, డి ఎద్దు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జింక. నెక్స్ట్ క్వశ్చన్: 2011 జనగణన ప్రకారం భారతదేశంలో గ్రామీణ జనాభా ఎక్కువగా కలిగిన రాష్ట్రం? ఆప్షన్స్: ఏ హర్యానా, బి ఆంధ్రప్రదేశ్, సి బీహార్, డి ఉత్తరప్రదేశ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. నార్మల్గా గ్రామీణ జనాభా మాత్రమే కాదు, భారతదేశంలో ఎక్కువగా జనాభా కలిగిన రాష్ట్రం కూడా 2011 సెన్సస్ ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, జనగణన అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు అని, అలాగే 2011లో జరిగింది, ఇప్పటివరకు ఎందుకు చేయలేదని చెప్పేసి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి, చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వండి. సో ఫ్రెండ్స్, 50 క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. మరి మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ అయితే మెన్షన్ చేయండి. ఎవరో ప్రతి వీడియోలో కూడా పెట్టిన వాళ్ళు మాత్రమే మీకు ఎన్ని ఆన్సర్స్ వచ్చాయనేది కామెంట్లో పెడుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ మాత్రం పెట్టట్లేదు. సో ప్రతి ఒక్కరూ కూడా మీకు వచ్చిన మార్క్స్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం సెల్ఫ్ టెస్ట్లు అనేవి మళ్ళీ స్టార్ట్ చేద్దాం 20 మార్క్స్కి గాను. ఇంకా మనం కవర్ చేయలేని టాపిక్స్ అయితే ఉన్నాయి కదా, అవి కూడా కవర్ చేద్దాం. సో మనకి ఎగ్జామ్ చాలా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సో ఆ టాపిక్స్ ఏంటి నెక్స్ట్ సెల్ఫ్ టెస్ట్కి అనేది నేనైతే కమ్యూనిటీ ట్యాబ్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ పెడతాను.